జర్నీలో అవ్వలేని మైల్ స్టోన్స్ అన్ని మేము రీచ్ అయ్యాము. దేవరా సినిమాలో ఎర్ర సముద్రం కనిపించింది. మీలో చాలా మంది అయితే మమ్మల్ని మిస్ అయ్యారు. 100% కాకపోయినా 99.99% ఒక షేక్ అయ్యే యూట్యూబ్ మొత్తం అలా ఎవ్రీ ఎమిరేట్ లోను ఒక 3 months అయితే స్టే చేద్దాం అనుకుంటున్నాం. అంత బిర్యానీ అయ్యా రేపుడా బిర్యానీ ఇప్పుడు రేవన్ బాబు ఒకసారి నీ పళ్ళు చూపించు. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ ఉక్క చెప్పి నిజంగా 148 రోజుల 5 గంటల 48 సెకండ్లు అయింది. సో ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడతామా అని వెరీ 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 వెయిటింగ్. సో ఈ ఇంట్రో చెప్పడానికి ఎన్ని రీటేక్లు అయింది తెలుసా? ఎందుకంటే ఈ 150 days ఆల్మోస్ట్ ఇంత గ్యాప్ వచ్చింది కదా. యాక్చువల్లీ ఈ గ్యాప్ రాలేదు, మేమే ఆ గ్యాప్ ఇచ్చాము. సో ఫైనలీ ఆ ఇంట్రో కూడా సక్సెస్ఫుల్గా చెప్పేసాము. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. అసలు గ్యాప్ ఎందుకు ఇచ్చాము, అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మేము ఎందుకు గ్యాప్ తీసుకున్నాం, అసలు ఈ గ్యాప్లో మేము ఏం చేసాము, ఇవన్నిటిని మీతో షేర్ చేసుకుంటాము. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అసలు ఎందుకు ఇచ్చామో మీకే అర్థమైపోద్ది. మాకు కూడా మీరే కదండి, మీతోనే కదా మేము అన్ని షేర్ చేసుకునేది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. సో అసలు నేను చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, కానీ మీలో ఎంత మంది వచ్చి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇంకా ఫోన్ కాల్స్, ఇంకా యూట్యూబ్లో కమెంట్స్లో అసలు ఏమైంది, ఎందుకు వీడియోస్ ఆపేశారు, అసలు బాగానే ఉన్నారా, అసలు బతికున్నారా మీరు అడిగి ఎంతమంది ఎన్ని మెసేజ్లు కాల్ చేశారంటే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూతో పాటు మీకు సారీ చెప్పాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది. ఎందుకంటే మేము ఆ ఏ ఒక కమెంట్కి, ఇంకా మెసేజెస్కి, పర్సనల్ డిఎమ్స్కి దేనికి కూడా రిప్లై ఇవ్వలేకపోయాము. సో దానికోసం మీ అందరికీ పెద్ద సారీ. మేము ఈ 4 months గ్యాప్ తీసుకున్నాం కదా. ఈ 4 months గ్యాప్లో మాకు యూట్యూబ్ జర్నీలో అవ్వలేని మైల్ స్టోన్స్ అన్నీ మేము రీచ్ అయ్యాము. మా వన్ ఆఫ్ ది వీడియో షార్ట్ ఒకటి 4 million వ్యూస్ అండి. మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు. 4 million వ్యూస్ ఇంకా వెళ్తూ ఉంది. అదైతే అచీవ్ చేసాము. దానికి మేము చాలా 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 హ్యాపీ. ఈవెన్ మేము ఆ వీడియో అలా వెళ్తున్నప్పుడు మేము కనుక రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటే ఈ పాటికి మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఒక షేక్ అయ్యేది యూట్యూబ్ మొత్తం అలా ఉండేది మీ సపోర్ట్ తోటి. సో ఈ 4 months మా లైఫ్లో ఏమేమి అచీవ్ చేసాము, ఏమేమి మైల్ స్టోన్స్ క్రాస్ చేసాము, మాలో వచ్చిన చేంజెస్ ఏంటి అనే అన్నీ కూడా ఈ బ్లాగ్లో ఫుల్గా మాట్లాడేసుకుందాం. దానికంటే ముందు మనం ఎక్కడున్నాం తెలుసా, చెప్పడం కంటే మీకు చూపిస్తే బాగుంటుంది. సో వచ్చేయండి. సో మన లవ్ ప్లేస్ ఈ బీచ్ ఏదో గెస్ట్ చేయడానికి మీకు 3 seconds ఇస్తాము. 1 2 3. ఏంటి బీచ్ అని అసలు కనీసం అలలు ఏం లేవనుకుంటున్నారా? ఎక్కడ బీచెస్ అలాగే ఉంటాయి. అవును, ఎందుకు ఎక్కడికి వచ్చాం మనం? సో మీకు వెనకాల బుజ్ ఖలీఫా కనిపిస్తుంది అక్కడ నాకైతే కనిపిస్తుంది. మరి వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ ఫాగ్తో ఉంది. టైమ్ 6:30 అయింది. అసలు ఎవరండి చెప్పింది అసలు యూఏలో ఎండ మాత్రమే ఉంటుంది 365 days అని? అలా ఏం కాదు. చూడండి ఇప్పుడు టైమ్ 6:30 అయింది. సో సన్ అటు సైడ్ నుంచి మెల్లగా స్టార్ట్ అవుతున్నాడు, కానీ మాకు ఫుల్ చలేస్తుంది, ఉనికిపోతున్నాము. సో నేనైతే కొంచెం అట్లీస్ట్ థిక్ టీషర్ట్ వేసుకుని, జాకెట్ ఏం కాదు, టీషర్ట్ కొంచెం థిక్గా వేసుకొచ్చాను. మన జైన్ మామూలు టీషర్ట్ వేసుకొచ్చింది కాబట్టి అదన్నమాట. మేము ఇప్పుడైతే ఉన్నది షార్జా బీచ్. సో మేము ఎందుకు షార్జాలో ఉన్నాం, షార్జాలో ఉన్నాం ఎందుకంటే మేము ఈ 4 monthsలో ఒక డెసిషన్ తీసుకున్నాం. యూఏఈ మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ అవ్వాలని చెప్పి. సో ఒకరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ అయినట్టు కాకుండా ఎవ్రీ ఎమిరేట్లోనూ ఒక 3 months అయితే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే అబుదాబీలో స్టే చేసాం, దుబాయ్లో స్టే చేసాం, ఇంకా రసల్ ఖైమాలో స్టే చేసాం. సో ఇది మా ఫస్ట్ టైం షార్జాలో అనమాట. సో చూద్దాం అసలు షార్జా మనల్ని ఏ విధంగా సర్ప్రైజ్ చేస్తుందో. సర్ప్రైజ్ అనుకుంటున్నామో లేదో, వెంటనే మాకైతే దేవరా సినిమాలో ఎర్ర సముద్రం కనిపించింది. చెప్తే నమ్మరు, మీరే చూడండి. సో దేవరాలో అయితే ఎన్టీఆర్ కూడా ఉంటాడు, కానీ ఇక్కడ ఎన్టీఆర్ లేడు, మేము ఉన్నాం. ఉన్నారా? యూఏఈలో వింటర్ వచ్చేసింది లేకపోతే అయిపోయింది అని తెలుసుకోవడం ఎలా అంటే ఈ సీగల్స్ చూసారా? సో ఈ సీగల్స్ కనిపించిందంటే ఇంకా యూఏఈలో వింటర్ ఉన్నట్టే. సో ఆ 6 months, సమ్మర్ 6 months అవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు, కానీ వింటర్లో మాత్రం ఈ బీచ్ సైడ్ ఆ వాటర్లో ఒక వైపుకుంటా చేపలు పట్టుకొని తినుకుంటా హ్యాపీగా ఉంటాయి. ఇంకా మీకు రేవంత్ ఇంకోటి పాయింట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఆ సీగల్స్ పట్టుకెళ్ళి ఫ్రై చేసుకుందామని. అసలు ఎంత పాపం అండి, అసలు ఎలా తింటానండి. కొంగ బిర్యానీ తిన్నావా? తెలియదు. కొంగ బిర్యానీ
వంగ బిర్యానీ ఫ్రై వేపుడా బిర్యానీ వంగ వేపుడు. అది చూసారా, ఇందాక చెప్పినట్టు మేము ఎక్స్ప్లోర్ అయిన ఈ 4 ఎమిరేట్స్ అబుదాబి, దుబాయ్, రసల్ ఖైమా, ఇంకా షార్జా, ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4గిట్లో లివింగ్ వైస్ అన్నీ మీకు ఒకటేలానే ఉంటుంది. అంటే బీచెస్కి వెళ్ళారంటే సేమ్గా ఒకటేలాగా అనిపిస్తుంది. అంటే వ్యూస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది సన్సెట్ చూడడం ర్యాక్లో ఒకలాగా ఉంటుంది, అబుదాబిలో ఇంకోలా ఉంటుంది. సో ఇలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇన్ జనరల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే. కానీ మమ్మల్ని పర్సనల్గా మీకేది ఇష్టం ర్యాంక్స్ ఏమన్నారంటే మా ఇద్దరికి కూడా ఫస్ట్ ప్లేస్ గోస్ టు అబుదాబి. ఎందుకంటే టాప్ నాచ్గా ఉంటుంది. మిగతా ఎమిరేట్స్ కూడా క్లీన్గానే ఉంటుంది. కానీ అబుదాబిలో అయితే రోడ్డు మీద అలా వైట్ సాక్స్ వేసుకుని అలా నడిచిన కాదు, నేను చెప్పొచ్చింది వేరే. రోడ్డు మీద మన వైట్ రైస్ వేసుకుని దాని మీద కర్రీ వేసుకుని తినొచ్చు, అంత క్లీన్గా ఉంటుంది చెప్పవచ్చు. అలా ఉంటుంది. ఏమంటున్నారంటే వైట్ సాక్స్ వేసుకుని రోడ్డు మీద నడిచినా ఆ సాక్స్ అసలు మట్టి అవ్వదు, అంత క్లీన్గా ఉంటుంది. సో ఇంకా అక్కడ ఎక్కువ పార్క్స్ ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ కొంచెం పీపుల్ని బాగా చూసుకుంటుంది. సో కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో మేము ఇంకా షార్జా ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. సో అవుతూ ఉన్నాం కాబట్టి చూద్దాం, ఇది కూడా లాస్ట్లో మనకి ఎలా అనిపిస్తుంది. ఇంకొకటి మాకైతే ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. సన్ రైజ్ అయింది ఇప్పుడే. ఆ లాస్ట్ టిప్ మీద పడి చాలా మెలమెలా మెరుస్తుంది. అది మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ మీరు ఒక లుక్ వేసుకోండి. ఇది ఒక దూరంగా ఒక బిల్డింగ్ మీద సన్ రేస్ పడి అలా మెల్లమెలా మెరుస్తుంది కదా, అదే అండి బుర్జ్ ఖలీఫా. మనం షార్జాలో ఉన్నా కూడా ఇది ఇక్కడి నుంచే కనిపిస్తుంది. సో ఇంకా మేము దుబాయ్ వెళ్ళినప్పుడు అంతా ఏ మూల నుంచి చూసినా బుర్జ్ ఖలీఫా కనిపిస్తూనే ఉంటుంది. సో బాగా ఎక్కడికి వెళ్ళినా ఈడ కనిపిస్తున్నాడు రా బాబు అనుకునే వాళ్ళం. షార్జాకి వచ్చినా మమ్మల్ని వదలట్లేదు, వాడు ఫాలో అవుతూనే ఉన్నాడు. సో అది మ్యాటర్. ఇవన్నీ పక్కన పెడితే మీతో సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మీరు మమ్మల్ని 4 months 5 monthsలో ఎంతో మిస్ అయ్యి చాలామంది మెసేజ్ డిఎమ్స్ చేశారు కదా. మీరు ఎంతైతే మిస్ అయ్యారో దానికంటే నేను ఇంకా ఎక్కువ మిస్ అయ్యాను మిమ్మల్ని. సో ఎందుకంటే మేము మా ఫ్యామిలీతో ఎలా అయితే షేర్ చేసుకుంటాము థింగ్స్ అన్ని, అలా మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం మాకైతే చాలా అలవాటు అయిపోయింది. మీలో చాలా మంది అయితే మమ్మల్ని మిస్ అయ్యారు, మిగతా వాళ్ళు మిస్ అయ్యారో లేదో తెలియదు. కానీ మేమైతే మా యూట్యూబ్ ఫ్యామిలీని ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీని అయితే చాలా మిస్ అయ్యాం. అసలు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలా అనిపించింది. సో అసలు ఎందుకు మేము గ్యాప్ తీసుకున్నామంటే ఒక 6 months మేమైతే సోషల్ డిటాక్స్ చేసుకుందాం అనుకున్నాం. సో ఈ 6 monthsలో ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. ఇంకా 2 months అవ్వాల్సింది. కానీ ఒక రోజు అనుకోకుండా రేవంత్ అయితే ఈ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాడు. అప్పుడు ఎన్ని మెసేజెస్ అండి, అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ నాకు డైలీ మా ఇద్దరికి వచ్చే వాట్సాప్ మెసేజ్ల కంటే కూడా ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది అయితే ప్లీజ్ అండి వీడియో పెట్టండి, ప్లీజ్ అండి ఒక్క వీడియో అయినా చేయండి. అసలు ఇంకొకళ్ళు అయితే మీరు ఆ కుకింగ్ కాన్సెప్ట్, అన్నయ్య చేసే ఆ టేస్టింగ్ కాన్సెప్ట్ చూసి చాలా మంది ఎక్స్ట్రాగా వచ్చేసారు. నాకు మీ వీడియోస్ అయితే చాలా ఇష్టమని ఒకళ్ళు అంటున్నారు. అసలు నిజంగా మనం అంత ఇన్ఫ్లుయెన్స్ చేసామా అనిపించింది మాకైతే. ఏంటండి చేసామంటారా? చేసినట్టే ఉంది. సో ఇంకా మెసేజెస్ అన్ని చదివి సరే ఇంకా మనం తీసుకుని సోషల్ డిటాక్స్ అయితే చాలు, ఇంకా రెజ్యూమ్ బ్యాక్ అవుదామని చెప్పి ఈ రోజే ఫ్రెష్గా ఒక వీడియో అయితే ఇప్పుడు చేశాను. మేమైతే ఏదో మాట్లాడుతున్నాం కదా, మాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు నేను ఈ సోషల్ డిటాక్స్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని అనుకోనే లేదు. అసలు మనం ఎవరు తెస్తారులే, మనకు ఉండేదే అసలు యూట్యూబ్ 18K, ఇంకా ఇన్స్టాగ్రామ్ 20K, ఈ ఛానల్లో ఒక 1000 members. పెద్దగా ఎవరికి అసలు మన ఈ డిటాక్స్ చేసే వల్ల ఫరక్ కూడా ఉండదు ఎవరికి అని అనుకున్నాం. కానీ ఒక ఈ 4 months తర్వాత క్యాచువల్గా ఇంకొక రీజన్ వల్ల ఇన్స్టాగ్రామ్ చెక్ చేయాల్సి వచ్చింది. చూసి ఆ మెసేజెస్ అన్ని చూసి మైండ్ బ్లోనే. అసలు అంతగా మాకు కనెక్ట్ అయి ఉంటారని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రోత్ కూడా చూసుకుంటే 18Kలో ఉంది, ఇప్పుడు 25K అయింది ఆ షార్ట్స్ ఛానల్లో. ఇన్స్టాగ్రామ్లో 20K నుంచి 25K వచ్చింది. ఇంకా ఈ కొత్త ఛానల్లో 1000 నుంచి 1100 వచ్చింది. సో మేము ఈ గ్యాప్ తీసుకుని మేము గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్గా చేసి ఉంటే మేబీ 100K నాట్ టచ్ అయ్యే వాళ్ళు మేము మనకి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేదేమో. సో అవన్నీ పక్కన పెడితే మీరు ఇచ్చిన రెస్పాన్స్కి అయితే మేము ఫిదా అయిపోయాము. సో ఇంకా మా వాళ్ళు అయితే కంటిన్యూ చేయలేకపోయాము. ఆ మెసేజెస్ అన్ని చూసి ఏదో ఒకటి చేసేయాలి మన కమ్యూనిటీకి అని చెప్పి, అది మన ఫ్యామిలీకి అని చెప్పి మేమైతే వచ్చేసాము. 100% కాకపోయినా 99.99% గ్యారంటీ ఇవ్వగలం. ఇంకొకసారి ఇలాంటి బ్రేక్స్ ఏం తీసుకోము. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా కూడా మీకు ముందు కమ్యూనికేట్ చేస్తాం, ఓకేనా? ఇంకైతే వీడియోస్ మామూలుగా. సో ఈ సోషల్ డిటాక్స్ తీసుకున్న ఈ టైంలో మా లైఫ్లో చాలా చేంజెస్ అయితే జరిగినాయి. అందులో ఫస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? రేవంత్ బాబు ఒకసారి నీ పళ్ళు చూపించు. ఏదైనా కనిపించిందా?
కనిపించదు, ఎందుకంటే ఇట్స్ ఇన్విజిబుల్. రేవంత్ అయితే ఇన్విజిబుల్ ఎలైనర్ చేయించుకున్నాడు. సో యాక్చువల్గా అయితే పళ్ళకి కంచి ఉంటుంది కదా, చిన్నపిల్లలందరూ కంచెలు కట్టుకుని ఉంటారు. అది కొంచెం మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి ఇన్విజిబుల్ లైనర్స్ వేసుకున్నాడు అనమాట. సో మీకు దాని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాము, ఎందుకంటే మన ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు. నేను ఈ అలైనర్స్ వాడడం స్టార్ట్ చేసి ఒక 2.5 months అయింది. సో ఇంతవరకు రిజల్ట్స్ ఎలా ఉందంటే ఓకే, ఐ కెన్ సీ రిజల్ట్స్, విజిబుల్లీ తెలుస్తుంది రిజల్ట్స్. సో ఇంతకు ఎందుకు వేసుకున్నానంటే ఎందుకు వేసుకున్నాను, పళ్ళకి చాలా గ్యాప్స్ ఫామ్ అయ్యాయి. అలా కాదండి, 2 పళ్ళు ఉందా, పళ్ళు మధ్య హైవే రోడ్ అంతేనా. ఈ మధ్య ఆ హైవే రోడ్లు కావాలని తీయించుకుంటున్నారంట యూఎస్ ఆ సైడ్. ఫేస్ లుక్ బాగుండాలి, ఇంకా స్మైల్ బాగుండాలని చెప్పి అలా గ్యాప్ లేకుండా ఉండేవాళ్ళు గ్యాప్ చేయించుకుంటున్నారంట. సో మనమేమో రివర్స్ చేస్తున్నాం. సో పళ్ళన్నీ కొంచెం సెట్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడిప్పుడే. సో దానికి చాలా కథ ఉందిలేండి అసలు. ఇంకా మనం ఎలాగో బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసేసాం కాబట్టి ఇంకా ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో దాని గురించి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చెప్తూ ఉంటాము. సో అదొక చేంజ్ అయితే మా లైఫ్లో జరిగింది. ఇంకొకటి, నా స్కిన్ కూడా కొంచెం ఫేర్ అయింది. ఒక పెద్ద సాహసం చేశాను, ఇంట్లోనే ఏదో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే అది బెడిసి కొట్టి ఇక్కడ అంతా ర్యాషెస్ వచ్చేసింది. అసలే నాది సెన్సిటివ్ స్కిన్. అడిగారా చెప్తానని చెప్పాను కదా, ఫ్యామిలీ అంటే అన్నీ షేర్ చేసుకుంటాం. సో ఈ 4 నెలల్లో ఈ పళ్ళు క్లిప్ వేయించుకున్నాం. ఇంకా మీకు విజిబుల్గా ఏదైనా తెలుస్తుందా డిఫరెన్స్? సో దాని గురించి పెద్ద కథ ఉంది, అవన్నీ అప్కమింగ్ బ్లాగ్స్లో వస్తుంది. అది కాకుండా ఇంకా కొన్ని మంచి హ్యాబిట్స్ అయితే అడాప్ట్ చేసుకున్నాము. సో ఈ 6 months మా జర్నీ మాట్లాడుకోవాలంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజులు పడుతుంది. ఎలాగో మనం ట్రాక్లోకి వచ్చేసాం కాబట్టి ఇంకా రోజు మాట్లాడేసుకుంటాం. సో ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి. సేమ్ ద తెలుగు ఫ్యామిలీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడదాం, చూడండి. ఎందుకంటే అక్కడైతే కొంచెం పర్సనల్గా కనెక్ట్ అవ్వచ్చు, పర్సనల్ బియ్యం తోటి. ఇక్కడైతే ఓన్లీ కమెంట్స్ మాత్రమే, అక్కడైతే మనం కాన్వర్సేషన్ చేసుకోవచ్చు. ఇంకా 2025లో యూఏఈ వచ్చి ఎవరైనా సెటిల్ అవుదాం అనుకుంటున్నారంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మీ అందరికీ A to Z సెట్ చేద్దాం, నో ప్రాబ్లం. సో అదండి ఈ 6 months మా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు. సో ఈ వీడియోలో ఎంత కూడా మేబీ ఎక్కువ అయిపోతూ ఉండొచ్చు. సో ఈ వీడియో అయితే ఇక్కడతో వైండప్ చేసేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏంటి అసలు మనం వాళ్ళకి విషెస్ చెప్పి ఎన్ని రోజులు అయింది తెలుసా, ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినాయి తెలుసా. సో మీకు చెప్పాలంటే హ్యాపీ దివాళీ, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ రిపబ్లిక్ డే, ఇంకా మధ్యలో ఏదైనా మిస్ అయ్యామా, హ్యాపీ క్రిస్మస్. సో ఇవన్నిటికీ మేము విష్ చేయలేదు, అవన్నిటికీ కలిపి మొత్తం విషెస్ మీకు అలా పంపించేస్తాం. సో ఇంకా మేమైతే ఈ 2025లో చాలా రిజల్యూషన్స్ అయితే తీసుకున్నాం. మీరు ఇంతకీ ఏమేమి రిజల్యూషన్ తీసుకున్నారు అనేది మాకు కమెంట్లో చెప్పండి. ఇంతకీ మన రిజల్యూషన్ ఏంటి? మన రిజల్యూషన్స్ ఏంటంటే ఇప్పుడున్న మన 1000 members ఫ్యామిలీని 100K ఫ్యామిలీ చేయడమే మన ఫస్ట్ రిజల్యూషన్. ఇంకా దాంతోపాటు ఇంకొన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ అవ్వడం సెకండ్ రిజల్యూషన్. ఇంకా దాంతోపాటు మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కూడా అందులో ఒక పార్ట్. ఇంకా పెద్ద రిజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ ఒక మంచి ఇల్లు కొనుక్కోవడమో, ఒక పొలం కొనుక్కోవడమో ఏదో ఒకటి చేయాలి. గుడ్, ఎల్కేజీలో కదా. సో అవండి మా రెజల్యూషన్స్. ఇంకా మీ రెజల్యూషన్స్ ఏంటో తప్పకుండా మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి. మాకు కూడా మీ అందరి గురించి తెలుసుకోవాలని చాలా ఉంది. సో అది ఈరోజు వీడియో. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్ అండ్ జయ. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు, మనం. బాయ్ బాయ్.